ఎలా ఉన్నారు? నా ప్రెగ్నెన్సీ జర్నీనైతే ఇంకా చూస్తూ నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా సబ్స్క్రైబర్స్ కూడా 500కి నియర్లీ వచ్చేసారు. సో చాలా 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 థ్యాంక్స్. యాక్చువల్లీ నేనైతే నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని చెప్పి స్టార్ట్ చేసి నా లైఫ్ స్టైల్ అంటే నా లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పి నేను కొత్తగా విషయాలు ఏం నేర్చుకుంటున్నానని చెప్పి నేనైతే చెప్దామని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. కానీ ఇది మెల్లమెల్లగా నా ప్రెగ్నెన్సీ జర్నీ ఒక వీడియోకి వచ్చిన రెస్పాన్స్ బట్టి అక్క నెక్స్ట్ వీడియో ఏంటి, నాకు ఇది చెప్పండి అని చెప్పి చాలామంది సొంత ఓన్ సిస్టర్స్ లాగా చాలా మంచిగా టెక్స్ట్ చేసి అడుగుతున్నారు. మ్యాక్సిమం అందరికీ అయితే నేను రిప్లై ఇస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా డే ఎండింగ్ వచ్చేటప్పటికి మొత్తం కామెంట్స్ అన్నీ చూసేటప్పటికి చాలా 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 హ్యాపీ అనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఒక అమ్మాయి అయితే నాకు కామెంట్లో పెట్టారండి. చాలా హ్యాపీ అనిపించింది తనని చూస్తుంటే. ఏదో క్వశ్చన్ అడిగారు తను, నేనేమో సెకండ్ ఒపీనియన్ అయితే తీసుకోండి అని చెప్పాను. అది నా ఒపీనియన్ కింద అయితే చెప్పాను. తను సెకండ్ ఒపీనియన్ తీసుకుని ఇలాగ సర్వైకల్ స్టిచ్ అయితే వేయనవసరం లేదు, కొంచెం రెస్ట్లో ఉంటే చాలు అన్నారు డాక్టర్ అని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అది విన్న తర్వాత. సో నా మాటలకి అంత వాల్యూ ఇచ్చి వెళ్ళారు అంటే చాలా చాలా ఆనందంగా ఉందన్నమాట. చెప్పలేనంత ఆనందంగా ఉంది. సో ఈవేళ అయితే నేను ఏ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే, చాలామంది అడుగుతున్నారు అక్క సర్వైకల్ లెంత్ స్టిచ్ వేసిన తర్వాత పెరుగుతుందా, మెయింటైన్ అవుతుందా, లేకపోతే తగ్గుతుందా అని అడుగుతున్నారు. సో ఇది నేను నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పటికి వచ్చేటప్పటికి నా టిఫా స్కాన్ అయింది కదండి. నా టిఫా స్కాన్ వీడియో అయితే లాస్ట్ నా వీడియోస్లో అయితే ఉంటుంది, చూసేయండి. టిఫా స్కాన్కి వచ్చేటప్పటికి నా సర్వైకల్ లెంత్ వచ్చేటప్పటికి 2.8 అని చెప్పి డాక్టర్ చెప్పారు. టిఫా స్కాన్కి వచ్చేటప్పటికి నేను మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకోలేకపోయాను డాక్టర్ దగ్గర నుంచి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా సరే స్టిచ్ మంచిదే కదా, వేస్తే మంచిదే కదా, ప్రెగ్నెన్సీ నిలవడానికే కదా అని చెప్పారని చెప్పి నేను కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు. అండ్ డాక్టర్స్ పెట్టే భయం అంత ఇంత కాదు కదండి. సో వేసేదాకా మనకి టెన్షన్గానే ఉంటుంది కాబట్టి వేయించేసుకున్నాను. తర్వాత నాకు ఏమనిపించిందంటే మీలాగే డౌట్ వచ్చింది, నా సర్విక్స్ లెంత్ అలాగే ఉందా, పెరిగిందా, లేకపోతే తగ్గిందా అని చెప్పి. ఎందుకంటే నేను ఆఫ్టర్ సర్వైకల్ స్టిచ్ తర్వాత నేను ఎప్పుడైతే వెళ్ళానో డాక్టర్ అంత బాగానే ఉంది అనేవారు. కానీ నా లెంత్ ఎంత అంటే సరిపోయినంత ఉంది అని చెప్పేవారు. నాకు అది సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. అప్పుడు మనం ఏం చేసామంటే నా బుర్ర అంతా యూజ్ చేసి డాక్టర్ ఇలా చేయడం తప్పు యాక్చువల్లీ, కానీ నేను చేయక తప్పలేదన్నమాట. మరి ఏం చేయమంటారు, నాకు అనిపిస్తుంది కదా సర్విక్స్ లెంత్ ఎంత మెయింటైన్ అవుతుంది ఇదంతా తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది కదా. నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఒక వ్యూయర్కి అయితే కామెంట్ పెట్టిన వాళ్ళకి సజెషన్ కూడా ఇదే ఇచ్చాను. లేదు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళకైతే సజెషన్ ఇదే ఇచ్చాను. ఏంటంటే టిఫా స్కాన్ అని చెప్పి డాక్టర్ రాస్తారు కదా ఒక పేపర్, అదైతే దాచుకోండి. టిఫా స్కాన్ అని చెప్పి ప్రిస్క్రిప్షన్ మీద రాస్తారు కదా, ఆ పేపర్ అలాగే పెట్టి ఓల్డ్ టిఫా స్కాన్ రిపోర్ట్స్ మనం హాస్పిటల్ రిపోర్ట్స్ నుంచి పీకేసి మనమైతే స్కానింగ్ సెంటర్ కొత్తగా వెళ్తాం అనమాట. స్కానింగ్ సెంటర్లో డాక్టర్ టిఫా స్కాన్ రాశారు, మీరు అప్పుడు ఎందుకు చేయించుకోలేదు అంటే కొంచెం లేట్ అయిందని చెప్పడం, మళ్ళీ ఏంటంటే టిఫా స్కాన్ అనేది చేసేస్తారనమాట. ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్కానింగ్ అయితే చేయరు. అలానే స్కానింగ్ ఎక్కువసార్లు చేయించుకోవడం అని ఏం తప్పు అని కాదండి, అది చేయించుకోవచ్చు స్కానింగ్స్. ఎక్స్రే చేయించుకోకూడదు ప్రెగ్నెంట్ లేడీస్. సో నేను అదే చేశాను అనమాట. ఓల్డ్ రిపోర్ట్స్ అయితే లోపల పెట్టేసి నేను ఆ ప్రిస్క్రిప్షన్ అండ్ మనీ కట్టేశాను అనమాట. సో వాళ్ళు ఏమనుకున్నారంటే డాక్టర్ నిజంగా రాస్తాను అనుకున్నారు. అండ్ నేనేం చేశాను, చేంజ్ ఉండడానికి అని చెప్పి అక్కడ మార్చేసి చెప్పాను కదా, మెడ్ప్లస్ డయాగ్నోస్టిక్స్కి అయితే వెళ్ళాను అనమాట. మెడ్ప్లస్ డయాగ్నోస్టిక్స్ కొండాపూర్కి వెళ్ళాను. కొండాపూర్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాను. స్కానింగ్ చేయించుకున్న తర్వాత అక్కడ షాక్ అయిన మ్యాటర్ ఏంటంటే, అది నా ఫైండింగ్స్ చెప్తుంటారు కదా, మన కళ్ళ ముందే చెప్తుంటారు, మీకు తెలుస్తుంది. అక్కడ ఫైండింగ్స్ చెప్తున్నప్పుడు నా సర్విక్స్ లెంత్ 3.4 అని చెప్పారండి. నిజమే, విన్నది నిజమే, 3.4 అని చెప్పారు. అక్కడ కంప్యూటర్ దగ్గర సిస్టమ్ దగ్గర రాస్తారు కదా, వాళ్ళకి 3.4 అని చెప్పారు. 3.4 అని చెప్పగానే ఇంకా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోప్పడాలో లేకపోతే ఆనందపడాలో లేకపోతే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు.
సర్వైకల్ స్టిచ్ వేసిన తర్వాత సర్విక్స్ లెంత్ ఏం పెరగదండి, తగ్గే ఛాన్సెస్ కూడా తక్కువే. కానీ మనం మినిమం కేర్ అనేది తీసుకోకుండా ఉంటే తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. తగ్గే ఛాన్స్ అంటే ఏంటంటే స్టిచ్ కొంచెం లూజ్ అవుతుంది, అలా ఉండడం తప్పించి సర్వైకల్ స్టిచ్ వేసిన తర్వాత సర్విక్స్ లెంత్ అయితే పెరగదు. సర్విక్స్ లెంత్ మెయింటైన్ అవుతుంది, అలా మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఏం జరిగింది అక్కడ, నేనైతే చూసి అడిగాను డాక్టర్ని, అయితే అక్కడ అడిగేశాను అనమాట. అడిగేసి ఏంటండి నాకు సర్వైకల్ స్టిచ్ వేశారు, మీకు కనిపిస్తుందా స్కానింగ్లో అంటేను, సర్విక్స్ మీకు స్టిచ్ వేశారు కదా అన్నారు. అన్న తర్వాత అవును అంటే ఎందుకు వేశారో తెలుసా మీకు అని అడిగాను. 3.4 ఉందమ్మా అన్నారు. అంటే 3.4 కాదు, నాకు సర్విక్స్ లెంత్ 2.8 కదా అన్నాను. 2.8 కదా అంటే ఆయన అలాగా చూశారు, చూసి 2.8 ఉన్న స్కానింగ్ ఏది నీది అని అడిగారు, రిపోర్ట్ అడిగారు. రిపోర్ట్ అడిగితే నేను తేలేదు కావాలనే, ఎందుకంటే స్కానింగ్ సెంటర్లో ఏంటంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా ముందు స్కానింగ్ రిపోర్ట్స్ని చూసి దాన్ని బట్టి వీళ్ళకి ఎక్కువ తక్కువలు ఉన్నా దానికి నియర్ బై ఉండేలా అయితే వేస్తున్నారు. నేను అదైతే అబ్జర్వ్ చేశాను, అది మంచో చెడో మనకు తెలియదు కానీ నేనైతే అదైతే అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడు 2.8 తీసుకెళ్ళాను అనుకోండి, దాన్ని నియర్గా 2.9 లేకపోతే 2.6 వేసేసి పంపించేస్తారనమాట. సో అలా అయితే చేస్తున్నారు అని మాత్రం నాకు అనిపించింది. ఎందుకంటే నా ఎన్టీ స్కాన్కి 3.6 ఉన్నప్పుడు, 3.6 3.4 ఉన్నప్పుడు మళ్ళీ డాక్టర్ ఇప్పుడు అదే చూసి మళ్ళీ 3.4 అన్నారంటే అక్కడ నాకు అర్థమైందండి, నేను అనుకున్న పాయింట్ కరెక్ట్ అయ్యింది, ముందు స్కానింగ్ని తీసుకెళ్లకుండా మంచి పని చేశాను అని అక్కడ అడిగేశానండి. 2.8 ఉంది నాకు, మీరు 3.4 అంటున్నారు, నన్ను ఏం చేయమంటారు? సర్వైకల్ స్టిచ్ వేసేసారు నాకు, ఏమైనా ఎందుకు వేశారు మరి అని చెప్పి అడిగాను. అంటేను అతనికి కంగారు వచ్చేసింది. కంగారు వచ్చేసి నేను ఎక్కడ వెళ్ళి డాక్టర్తో గొడవ పెట్టుకుంటాను అని చెప్పి ఆగండమ్మా ఆగండమ్మా అని చెప్పి మళ్ళీ 2-3 టైమ్స్ చెక్ చేశారు కర్సర్ పెట్టి. నేనేం చేశానంటే కర్సర్ పెట్టి చెక్ చేస్తున్నప్పుడు నేను మానిటర్ వైపు కూడా నేను చూశాను. చూస్తే అక్కడ 3.4 ఉంది. 3.4 ఉంటే సరే అని చెప్పి, ఏంటి సార్ అంటే లేదు 3 ఉంది అని చెప్పి 2.8కి 3కి కొంచెమే కదా డిఫరెన్స్ ఉంటుందని చెప్పి 3 వేసేసారు. ఇలా ఉంటుందండి స్కానింగ్ సెంటర్స్లో. అంటే నేను నెగిటివ్గా చెప్పట్లేదు, బట్ ఏంటంటే స్కాన్ చేసేటప్పుడు నేను తర్వాత అతను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మేడం స్కాన్ చేసేటప్పుడు ఒక్కొక్కరు వే ఒక్కొక్కటి ఉంటుందమ్మా, కర్సర్ని ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు అండ్ సర్విక్స్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీరు వాటర్ తాగినప్పుడు ఒకటి ఉంటుంది, వాటర్ తాగినప్పుడు ఒకటి ఉంటుంది అని స్కానింగ్ చేసేవాళ్ళు అదేంటి క్యాలిక్యులేట్ చేసిన అదేంటి మౌస్ని పెట్టి క్యాలిక్యులేట్ చేస్తారు కదా, దాన్ని బట్టి ఒకలా ఉంటుంది. సో దానివల్ల నాది తేడా అవ్వచ్చు, ముందు వాళ్ళది తేడా అవ్వచ్చు, బట్ అయితే మొత్తం అయితే పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ మీరు కంగారు పడద్దమ్మా అన్నారు. అని ఇంకొక మాట అన్నారు, ఎలాగో స్టిచ్ పడిపోయింది కదా కాబట్టి ఇంకా మీరు లైట్ తీసుకోండి, ఎక్కువ డాక్టర్ని మళ్ళీ ఎందుకు అడగొద్దు అన్నట్టు చెప్పారనమాట. అందుకే నాకు ఎవరైనా సరే సర్వైకల్ స్టిచ్ పడుతుంటున్నారు డాక్టర్ అండ్ వాళ్ళ సర్విక్స్ లెంత్ 3.5 కన్నా అబవ్ ఉంది అని అన్నప్పుడు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి అని చెప్తాను. అది స్కానింగ్ అయినా కావచ్చు, లేకపోతే వేరే డాక్టర్ అయినా కావచ్చు అనమాట. అండ్ లాస్ట్ టైం టిఫా స్కాన్ వీడియో అయితే మీరు చూసినట్టయితే అందులో ఎకోజెనిక్ ఫోకస్ అని ఉంది కదా, ఆ ఎకోజెనిక్ ఫోకస్ అనేది ఆ అయితే అలాగే మెయింటైన్ అయిందనమాట. ఎకోజెనిక్ ఫోకస్ అదైతే చాలా కంగారు పడ్డానండి. కంగారు పడి నాకు అర్థం కాక తిక్కమక్క అయిపోయి, ఇక్కడ హైలైట్ ఏంటంటే డాక్టర్కి తెలియకుండా ఈ టెస్ట్ నేను చేయించుకున్నాను. ఈ రిపోర్ట్ని డాక్టర్ దగ్గర హైడ్ చేసేయాలి నేను, మళ్ళీ ఎందుకు చేయించుకుంటున్నావు అని అడుగుతారు. అని మా డాక్టర్స్లోనే 2-3 గైనకాలజిస్టులు అయితే ఉంటారు, పెద్ద డాక్టర్ ఉంటారనమాట. పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆ రోజు. పెద్ద డాక్టర్ దగ్గరికి అసలు ఫస్ట్ వెళ్దామా వద్దా అని చెప్పి మా హస్బెండ్, మా అమ్మగారు, నేను సతమతమైపోతున్నాం అనమాట. వెళ్దామా వద్దా అంటే నేనేమో పదండి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ పెద్ద ఆవిడ ఇంచుమించు నియర్లీ 40 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడకి. సో నేమైతే చెప్పను ఎందుకులేండి, 40 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నన్ను చూశారు, నన్ను చూసి జాహ్నవి నువ్వే కదా అన్నారు. నా రిపోర్ట్స్ అవి చూసి సర్వైకల్ స్టిచ్ పడింది కదా 2 weeks బ్యాక్ నువ్వే కదా జాహ్నవి అన్నారు. ఎందుకంటే ఈ హాస్పిటల్ ఏంటంటే నాకు నచ్చింది, డాక్టర్స్ ముగ్గురు కూడా
ఆ రోజు వచ్చిన పేషెంట్స్ అందరి గురించి ఈవినింగ్ టీమ్స్ కాల్లోనే ఎక్కడో మాట్లాడుకుని, సో ఈ పేషెంట్ ఇలాగే, ఈ పేషెంట్ ఇలాగా అని చెప్పి మాట్లాడుకుంటారంట. ఇది చాలా బెస్ట్ థింగ్ అనమాట ఈ హాస్పిటల్లో. ఎందుకంటే ఇవాళ ఈ డాక్టర్ అవైలబుల్ ఉండొచ్చు, రేపు నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆవిడికి నా గురించి తెలుస్తుంది. నా రిపోర్ట్ చూడగానే ఓకే జాహ్నవి నువ్వు సర్వైకల్ స్టిచ్ పడింది, నీ హిస్టరీ ఇది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో ఆ డాక్టర్, పెద్ద డాక్టర్ చూడగానే నన్ను, నా రిపోర్ట్స్ చూడగానే ఓకే నీకు ఇలాగా సో నన్ను చూశారు. నన్ను చూసి నేను నెక్స్ట్ రమ్మంది ఒక 10 days తర్వాత కదమ్మా, ఎందుకు వచ్చావు ఇప్పుడు అని అడిగారు. ఎందుకు వచ్చావు అనగానే మా హస్బెండ్ నా పక్కన కూర్చున్నారు, డాక్టర్ పక్కనేమో మా మదర్ కూర్చున్నారనమాట. కూర్చున్న వెంటనే అడగగానే నేను డాక్టర్ ఈ ఎకోజెనిక్ ఫోకస్ ఏంటి డాక్టర్ అని చెప్పి చూపించాను. చూపించిన తర్వాత ఫస్ట్ ఇది నేను సజెస్ట్ చేసిన స్కానింగ్ సెంటర్ కాదే అన్నారు. స్కానింగ్ సెంటర్ పక్కన పెట్టండి డాక్టర్, ఎకోజెనిక్ ఫోకస్ గురించి చూడండి అన్నాను. చూడగానే ఇంకా ఆవిడ కళ్ళు పెద్దవై కోపంగా చూసి, నేను చేయించమన్నానా ఈ స్కానింగ్ అన్నారు. మీరు చేయించమన్నాం కాదు, నాకు డౌట్ వచ్చింది, నేను చేయించుకున్నాను, ఎకోజెనిక్ ఫోకస్ ఎందుకుంది అని చెప్పి తినేసాను అనమాట. యాక్చువల్లీ నేను ముందు వీడియోలో అయితే మీకు ఎకోజెనిక్ ఫోకస్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎక్కువ ఉంటే కనుక ఎంఆర్ పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనమైతే కొంచెం ఎక్కువ ఉంటే కంగారు పడాలి. డబల్ మార్కర్, క్వార్టర్ మార్కర్ ఇలాంటి టెస్ట్లో అయితే దొరికిపోతుంది. నాకు అవన్నీ కూడా అన్నీ నెగిటివే వచ్చాయన్నమాట. సో కంగారు ఏం లేదు, కాల్షియం డిపాజిట్ అయినప్పుడు అది ఉంటుందన్నమాట. సో డాక్టర్ కూడా ఇదే అన్నారు, ఎందుకు కంగారు పడుతున్నావు నువ్వు, ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని డెలివరీ చేశాను, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పారు. చెప్పి నేను ఇంటర్నల్ స్కానింగ్ చేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు అన్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి మొత్తం రెడీ చేసుకుని ఉన్నప్పటికీ డాక్టర్ వచ్చారు. వచ్చి ఇలాగే అన్నారు, కుట్టేస్తాను నిన్ను అన్నారు. కుట్టేస్తాను నిన్ను, ఎందుకు వేషాలు వేస్తున్నావు నువ్వు, ఎందుకు స్కానింగ్ సెంటర్కి వెళ్ళావు నాతో చెప్పకుండా అని అడిగారు. లేదు డాక్టర్ నాకు డౌట్ వచ్చింది, చాలా కంగారుగా ఉంది అని ఏడుపు మొహం పెడితే, కంగారు పడకండి అమ్మా, ఎందుకు కంగారు పడుతుంది, నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను కదా అదే చెప్తున్నారనమాట. కంగారు పడకమ్మా, కంగారు పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, కంగారు ఏం లేదు, చూడు నీ బేబీ ఎంత బాగుందో చూడు నీ బేబీ మంచిగా అని. ఇదేంటి రుద్రాంశ్ ఏమో మంచిగా ముద్దుగా ఆడేసుకుంటూ ఉన్నాడనమాట. డాక్టర్స్ ఎప్పుడైతే జెండర్ చూపించరు, కానీ ఆ రోజు మాత్రం డాక్టర్ ఒక మాట అన్నారు, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, నీ బేబీ బాడీ బిల్డర్ చూడు అని చెప్పి చూపించారనమాట. బాడీ బిల్డర్ అనగానే ఒకలాంటిది అనిపించింది, ఏంటి బాడీ బిల్డర్ అంటున్నారు, అబ్బాయ అని చెప్పి. మనకేమో అమ్మాయినా అబ్బాయినా ఒకటే, కాకపోతే మా ఇంట్లో ఏంటంటే 2 generations నుంచి మాకు అంటే అమ్మమ్మకి 3 అమ్మాయిలు, మళ్ళీ అమ్మకి 2 అమ్మాయిలు కాబట్టి అబ్బాయి ఉంటే బాగుంటుంది అని అనిపించింది అనమాట. నాకు ప్రాబబ్లీ నాకైతే పుడితే బాగుంటుంది అని చెప్పి మా అమ్మకి అనిపించింది, నాకు అనిపించింది. మా చెల్లి, మా అమ్మమ్మ ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారనమాట, అబ్బాయి పుట్టాలి. అమ్మాయి పుడితే మళ్ళీ పుట్టకూడదని కాదండి, జస్ట్ ఏంటంటే అబ్బాయి పుడితే ఇప్పటిదాకా లేని సంతోషాలు కొన్ని తీర్చుకోవచ్చు, పంచి కట్టడం ఇలాంటివన్నీ తీర్చుకోవచ్చు అని చెప్పి అదొక హ్యాపీనెస్ అనమాట. అయితే డాక్టర్ బాడీ బిల్డర్ చూడు, నీ బేబీ బాడీ బిల్డర్ చూడు, బాడీ బిల్డర్ ఉన్నాడు చూడు అని కూడా అనలేదు, నీ బేబీ బాడీ బిల్డర్ చూడు, ఇంత చక్కగా ఆడుకుంటుంటే నీకేంటి ప్రాబ్లం అన్నారు. అన్న వెంటనే నేను లోపలికి వెళ్ళి కూర్చునేటప్పటికి మా అమ్మగారు అయితే నవ్వుతున్నారు. మా అమ్మగారు మా హస్బెండ్ మొహాలు చూసుకుని ఇలా నవ్వుతూ, మా హస్బెండ్ నా మొహం వైపు ఇలా కోపంగా చూస్తారనమాట. కోపంగా చూస్తే నాకేం అర్థం కాలేదు. తర్వాత డాక్టర్ వచ్చేసారు లోపలికి, హ్యాండ్స్ వాష్ చేసుకుని లోపలికి వచ్చి బేబీ అంతా ఫైన్ అంటే, నేను మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకోవడానికి మా హస్బెండ్ వైపు చూసి ఇలా చూడండి మన బేబీ బాడీ బిల్డర్ అంట అన్నాను. అంటేను డాక్టర్ చాలా బాగా మాట్లాడేవారు అనమాట. నాన్న మీ బేబీ బాడీ బిల్డర్ అమ్మా, కంగారు పడద్దమ్మా, ఎందుకమ్మా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇబ్బంది పడి ఆ అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టకండి, స్ట్రెస్ ఎక్కువ తీసుకొని ఇవ్వకండి ఆ అమ్మాయిని ఈ స్టేజ్లో అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ విషయము నాకు, మా అమ్మకి, మా హస్బెండ్ వసంత్కి, మా సిస్టర్ ప్రణవికి తప్పించి ఇంట్లో ఎవ్వరికి చెప్పలేదండి. అంటే నాకు అక్కడ క్లారిటీ వచ్చేసింది అనమాట. అంటే డాక్టర్ నేను సతమతం అవుతున్నాను, ఇది ఇలా గిలగిల కొట్టేసుకుంటుంది అని బాడీ బిల్డర్ అని చెప్పారు, లేకపోతే జస్ట్ క్యాజువల్గా బేబీ అంతా ఫైన్ అని చెప్పడానికి బాడీ బిల్డర్ అని చెప్పారో నాకైతే తెలియదు. కానీ బాడీ బిల్డర్ అని అయితే హింట్ అయితే ఇచ్చారు. సరే అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో
వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే కాసేపు ఆగి వెళ్ళాం. ఈ మధ్యలో అడిగాను, ఏంటి మొహాలు ఇద్దరు మార్చుకున్నారు అంటే డాక్టర్ ఫుల్గా రౌండ్ వేసారంట. ఏంటి అమ్మాయిని ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నారా, అమ్మాయి ఎందుకు అది ఇది ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంది ఏంటి అమ్మాయి, అసలు అమ్మాయిని ఎక్కువ కంగారు పెడుతున్నారా, హస్బెండ్ అయ్యండి మీరే ఇలా కంగారు పెడితే ఇలాగా, మదర్ మీరు కూడా ఎక్కువ కంగారు పెట్టకూడదు, ప్లీజ్ ఇలా అయితే చాలా కష్టము, అమ్మాయిని అసలు కంగారు పెట్టకండి, స్ట్రెస్ ఎక్కువ తీసుకొని ఇవ్వకండి అని చెప్పి ఫుల్గా రౌండ్ వేసారంట, వాయించారంట. సో ఇలా ఉంటుందండి. అయితే డాక్టర్ అయితే నాకు జెండర్ చెప్పినట్టు కాదు, కాకపోతే ఏదో జస్ట్ హింట్ ఇచ్చినట్టు ఇచ్చారనమాట, అంతే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అసలైన మ్యాటర్ నేను చెప్దాం అనుకుంటున్నాను కదా. సర్విక్స్ లెంత్ అనేది ఇలా ఒక్కొక్కల కర్సర్ బట్టి అయితే మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు స్కాన్ టు స్కాన్ మరీ నమ్మకం అనిపించకపోతే వెంటనే వేరే స్కానింగ్ సెంటర్కి అయితే వెళ్ళి డాక్టర్ చేతే సజెస్ట్ చేయించుకోండి, లేకపోతే మీకు మీరుగా అయినా సరే వెళ్ళొచ్చు అనమాట, ఇలా చిన్న ట్రిక్ ప్లే చేసి. సో దేనికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగారు పడద్దు, ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది, నాకు ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది అనమాట. నేను లైఫ్లో చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ప్రెగ్నెన్సీ జర్నీ అయితే ఏముంది, నా లైఫ్లో అయితే ఏముంది, చాలా నేను పడంది లేదు. అండ్ నేను ఎప్పుడు స్ట్రాంగ్ అయ్యానంటే నాకు కావాలి అన్నప్పుడు నా దగ్గరికి నా ప్రెగ్నెన్సీ నా దగ్గరికి వచ్చినప్పుడు, నాకు ఇలాగ బొప్పాసు పండు తిన్నప్పుడు కూడా, నా బాబు నా దగ్గరికి చేరినప్పుడు నా బొజ్జలకి, అండ్ ఏంటంటే ఇన్ని నాకు ఇంత కాంప్లికేషన్స్ వచ్చిన, 5th మంత్లో ఫీవర్ వచ్చింది, 8th మంత్లో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యింది, డెలివరీ అయిపోద్దని చెప్పారు, నెక్స్ట్ 9th మంత్లో హెమరాయిడ్స్ లాగా వచ్చింది, బ్లీడింగ్ వచ్చింది, అప్పుడు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇన్ని కష్టాలు వచ్చినా సరే నా బేబీ మళ్ళీ ఫైనల్గా NICUకి వెళ్ళినా సరే తర్వాత మళ్ళీ నా హ్యాండ్స్లోకి చాలా హ్యాపీగా వచ్చినందుకు, అది చూసాక ఇంకా నేను లైఫ్లో అయితే నేను ఏదైనా సాధించగలని చెప్పి నమ్మకం వచ్చింది. చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనుకున్నవి అయితే చాలా ఉంటాయి, కానీ అవన్నీ కూడా మనకి చిటికలో తీర్చేయచ్చని అనిపిస్తుంది అనమాట. ఒక్క ప్రెగ్నెన్సీ జర్నీని చూసి మనమైతే చాలా స్ట్రాంగ్ అవుతాము. సో ఏంటంటే మీరు కూడా ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ఏ సిచ్యువేషన్ అయినా సరే ఓకే, ఇది మనం దాటుతాం, ఈరోజు ఒక్కరోజు బ్యాడ్ డే అయి ఉండొచ్చు, మనం దాటుతాం అనమాట. సో అలా అయితే నమ్మకాన్ని పెట్టుకోండి. ప్రతి దానికి అయితే టెన్షన్ అయితే అస్సలు తీసుకోకండి. తీసుకోవడం వేస్ట్, ఇంకా నేను చెప్తున్నాను కదా, తీసుకోవడం వేస్ట్. అది దేని గురించి అయినా టెన్షన్ తీసుకోవడం వేస్ట్, ఓకేనా. అండ్ ఇప్పుడైతే ఈ వీడియో దాకా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ముచ్చట్లు పెట్టేసుకుందాం అనమాట. నేను ముందు వీడియోస్ లాగే చెప్పాను కదా, మీరు ఎవరికి అయితే రిపోర్ట్స్ అయితే షేర్ చేయని అవసరం లేదండి. అండ్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను, టిఫా స్కాన్లో మనకి టిఫా స్కాన్ నుంచి కూడా ఇప్పుడు అన్ని స్కాన్లో అయితే 4D ఇస్తున్నారు, 4D అయితే ఇస్తున్నారనమాట. 4D ఇచ్చినప్పుడు మన బేబీ ఫేస్ అనేది ఎలా అని చెప్పి అన్నీ కనిపిస్తున్నాయి. మీరు 24th వీక్ నుంచి స్టార్ట్ చేస్తే కొంచెం ఫేస్ ముక్కు కొంచెం ఫామ్ అయ్యి కొంచెం అందంగా కనిపిస్తుంటుంది అనమాట బేబీ. నేను 24th వీక్లో అయితే నేను స్కాన్లో అడిగాను అనమాట, డాక్టర్ గారిని ఇచ్చారు, 4D స్కాన్ అయితే చూపించారు. అది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను చూపిస్తాను. చాలా క్యూట్ ఉంటారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మన ఫోన్ వాల్పేపర్ కూడా అదే అయిపోతుంది. అండ్ ఏంటంటే ఆ 4D స్కాన్ చూసినప్పుడు కూడా మదర్స్ చాలామంది కంగారు పడుతుంటారు. నాలాగే 4D స్కాన్ అంటే నిజంగా మన నార్మల్ స్కాన్లో అయితే ఉండదండి, కొంచెం బ్లర్గా ఉంటుంది. అండ్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఏవో కన్నాల్లా అయితే అనిపిస్తుంది. అవైతే అసలు కంగారు పడకండి, ఏంటి నా బేబీకి ముక్కు కనముందా, నోరుకు కనముందా, ఇలా అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఏంటంటే 4D స్కాన్ అంటేనే పిల్లల్లో కొంచెం చెప్తున్నాను కదా బ్లర్గా ఉంటుందని చెప్పి కొంచెం తేడాలు ఉంటాయి ఫేస్ అనమాట. అది మనం తల్లిదండ్రి కింద మన వరకు చూసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. లేకపోతే పక్కన వాళ్ళు ఎవరికి చూపించినా సరే పేర్లు పెడుతూ ఉంటారు. అది స్కాన్ మీరు చూపిస్తాను నేను. ఆ స్కాన్ ఏంటంటే ఇలా చెవి ఉందనుకోండి, చెవిలా పడదనమాట, కొంచెం ఇలాగంటే చెవి ఇలా కోసేసినట్టు సంథింగ్ ఏదో అలాగా పడుతుంది అనమాట. అది పేరెంట్స్గా మనకి ఆ ఫోటో అయితే అందంగా కనిపిస్తుంది, కానీ బయట వాళ్ళకైతే అందంగా కనిపించదండి. సో పేర్లు పెట్టడానికి ఇంకా వంకలు పెట్టడానికి అది ఎక్కువ ఉంటాయి. అండ్ ఇటువంటి పరిస్థితుల్లోనూ అయితే ఈ తప్పు చేయకండి. 4D స్కాన్ తీసుకున్నా సరే మీ సాటిస్ఫాక్షన్ కోసం మీకు మీరే ఇంట్లో దాచుకోండి. అండ్ మీ పేరెంట్స్ వరకు అయితే చూపించుకోవాలనుకుంటే చూపించుకోండి. నేను మోస్ట్లీ అయితే నేను కూడా చూపించకూడదని చెప్తున్నాను. మీ అంతటి మీరు చూసుకుని సాటిస్ఫై ఫీల్ అయ్యి అయితే దాచుకోండి.
అండ్ మీరు అనుకోవచ్చు 4D స్కాన్కి అయితే ఎక్స్ట్రా ప్రైస్ తీసుకుంటారేమో అని చెప్పి. 4D స్కాన్కి మళ్ళీ ఏమి ఎక్స్ట్రా ఏం తీసుకోరు. జస్ట్ మీకు చేసే స్కాన్లోనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తారు. బట్ ప్రింట్ చేయడానికి ఏమైనా ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకోవచ్చు ఏమో, బట్ ఫోటో తీసుకొని ఇస్తారనమాట మనల్ని. ఫోటో అయితే తీసుకోవచ్చు. ఫోటో తీసుకుంటాం, మాకు రిపోర్ట్లో ప్రింట్ అవసరం లేదని చెప్పండి. ఎలాగో మనం ఫోటోలే మిగులుతాయి కదండి. స్కానింగ్ ఫొటోస్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి తర్వాత. ఎక్కడో మంచి స్కానింగ్ సెంటర్లు తప్పించి మిగతావి అయితే స్కాన్స్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోతుంటాయి కొన్ని ఇయర్స్ అయిన తర్వాత. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను ఇంకా కంటెంట్ని అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమేమిటంటే చాలామంది నన్ను పచ్చం ఎలా చేస్తారక్క అని అడిగారు. అది నేనైతే మా అమ్మమ్మ గారు నాకు పచ్చం చేయించారు కాబట్టి నేను మా అమ్మమ్మ గారి చేతే నేను చెప్పిస్తానమాట పచ్చం వీడియో. అండ్ నా డెలివరీ వ్లాగ్ వచ్చేటప్పటికి నేను ముందే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళిపోతే కనుక మళ్ళీ అమ్మ చేత చెప్పించడానికి కుదరదు కాబట్టి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఎంత ముఖ్యమో పేరెంట్గా నా మదర్ ఎక్స్పీరియన్స్ కూడా అంతే ముఖ్యమో. సో అది కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ NICU స్టోరీ అదంతా దాని తర్వాత నేనైతే అప్లోడ్ చేస్తాను. అండ్ మధ్య మధ్యలో అయితే నా లైఫ్ స్టైల్కి సంబంధించిన వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా నేను కామెంట్స్ అయితే చూస్తూ ఉంటున్నాను, అక్క రుద్రాంశ్ ఏం ఫుడ్ తింటున్నాడు అంటే స్టార్టింగ్ నుంచి ఎలాంటి ఫుడ్ అయితే పెడుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు. సో అది కూడా నేను మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, నేను డైలీ ఒక వీడియో కింద అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరందరూ కూడా నాకు చాలా దగ్గర అయ్యారు అని అనిపించింది. సో నేనైతే దాన్ని మిస్ అవ్వకూడదని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మందికి నా కంటెంట్ అయితే రీచ్ అవ్వాలి, ఇంకా ఎక్కువ మంది అయితే నా మాటకి వాల్యూ ఇచ్చి వాళ్ళ లైఫ్లో ఏమైనా చేంజ్ వచ్చింది, హ్యాపీగా చేంజ్ వచ్చింది అంటే నాకు అది ఇంకా హ్యాపీ అండ్ నాకు ఇంకా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ మై ఛానల్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. బాయ్ బాయ్.